ఎన్ని కరెంట్ బిల్ వచ్చిందండి. 10 రూపాయలు చేంజ్ ఇవ్వండి. చిల్లర లేదు, 100 రూపాయలే ఉంది. 10 రూపాయల కోసం వచ్చే నెల రావాలా? చిల్లర ఇస్తాను, ఇవ్వండి. ఇదిగోండి 100 తీసుకోండి. 90. అయ్యో 10 రూపాయలు చేయండి, నా 100 నాకు ఇచ్చేయండి. మరి నేను పెద్దలా కనబడుతున్నానా? జస్ట్ ఇచ్చేసాడని తెలుసుకుందే ఏంటో. చిరిగిపోయిన 10 రూపాయలు నోట్ ఇస్తావా? ఇంకో నోట్ ఇవ్వండి. బిస్కెట్లే. ఇతనికి బిస్కెట్ ఎలాగైనా అమ్మేయాలి. బిస్కెట్ తినండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి? బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు. 10 రూపాయల? నేను పొరపాటున వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినట్టున్నానండి. సారీ అండి. అలా అంటున్నారు ఎందుకంటే మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అవును కదా. సరే లోపలికి రండి. తెలుసును డాడీ, తెలుసును పప్పా. పైన ఏం చూస్తున్నారు? నాకేం కనిపించట్లేదు, మీకేమైనా కనిపిస్తుందా? పొద్దున్నండి డ్రైవింగ్ చేసి మెడకాయ నొప్పి వచ్చి తల పైకి ఎడితే ఏడదమ్మా నీకు వాళ్ళ వాకింగ్కి వెళ్ళొస్తాను. ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చూసి ఫాలో అవుదాం. అమ్మో, ఎవరితోనో ఫోన్ మాట్లాడేస్తున్నా. మా ఆవిడ ముఖమా దెయ్యంలాగా ఉంటుంది సిరాగ్గా. నీ ముఖం దేవతలాగా ఉంటుంది అందంగా. మా ఆవిడ వయసు గోరెలాగా ఉంటుంది. నీ వయసు అమృతంలాగా ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు నీకు ఎక్సర్సైజ్ నేర్పిస్తాను చూడు. ఇతను ఇంత ఎండలో కష్టపడి నడుస్తున్నాడేంటి? ఎక్కడికి వెళ్ళాలండి? బాగా ఎండగా ఉంది, కొంచెం నీళ్ళలో కూర్చోబెట్టండి. సరే. ఒక్క సెల్ఫీ తీసుకుంటాను.